గాలి మంచి వార్త చేద్దాం అసలు టైం వేస్ట్ చేయకుండా రెడీ గాలి మనం రాదు వరుణ దేవుడు కరుణించాడు నీకు తెలుసా ఇది ఎలా చేయాలో తెలుసు చిన్నప్పటి నుంచి నేను ఎన్ని గంటలు తెలుసు ఫ్లాష్ బ్యాక్ ముందు నేను చెప్తాను నేను ఎగరేసాను కానీ 1 సెకండ్ నేను ఇప్పుడే సెర్చ్ చేస్తున్నాను హౌ టు మేక్ కన్నాలు ఫర్ కైట్ అంతే కదా కైట్ టైం ప్రాసెస్ అదే అన్నాను కదా కన్నాలని బొక్కలు ఓకే ఆ బొక్కల వీడియో చూపుకుంటూ ఓకే ముందు దిస్ ఇక్కడ ఆయిల్స్ ఇక్కడ నువ్వు చెప్పాడు ఓకే ఉండు అక్కడ కన్నాలు వేయాలి బొక్క పెట్టేమంటారా కరెక్ట్ మనిషి దొరికావయ్యా బొక్కలు పెట్టేస్తున్నా ఏ ఆగురా ఎందుకు అట్లా చేస్తున్నాను ఓకే 2 hours later సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడే లాస్ట్ పని నీకేం తెలుస్తుంది దీనివల్ల నాకు తెలిసిందే రైట్ నువ్వు చిన్నప్పుడు పతంగులు ఎగిరేయలేదు ఓవరాల్ చేస్తావు అర్థమైంది లైఫ్లో ఫస్ట్ టైం నేను పతంగికి కన్నాలు వేస్తున్నా ఈ కన్నాలు వేయడం దారం కట్టడం చిన్నప్పుడు పతంగులు ప్రకాశ్ సూత్రం అని చెప్పాడు కన్నాలు అంటున్నారు ఏంటి అసలు ఏంటి ప్రకాశ్ సూత్రం అంటున్నారు ఇక్కడ 2 ముళ్ళు కాదు 3 ముళ్ళు వేయండి బలం గట్టిగా ఉంటుంది ఇది ఒక పతంగికి మనకి ఉన్న అవినాభావ సంబంధం గాల్లో ఎగిరిన గాలి పట్టు నుంచి అట్ట వెళ్ళిపోకుండా తిరిగి రావాలని కోరుకుంటూ మీదే ఉండాలంటే ముందు ఎగరాలి తర్వాతే సూదేది పిల్లల కోసం పిల్లలకి పతంగులు ఎగరేయడం నేర్పించాలంటే ఫస్ట్ మనకు వచ్చి ఉండాలి నేను ఎగరేయొద్దా కానీ కట్టలేదు ఇప్పుడు నేను ఎగరేస్తా చూసా నేను కష్టపడినందుకు మా అమ్మకి అర్థమైపోతుంది అంకుల్ అంటే ఎంట్రీ వాడు కాఫీ వాడు గ్లాస్ మంచి ఒక్కసారి నేనే ఎగరేసినట్టు రాకపోవాలి దారం పట్టుకుంటుంది నేనే ఎగరేస్తున్నాను 2 3 ఫస్ట్ టాక్స్ దూరం పెట్టు దగ్గర పెట్టుకున్నా దారం దూరం పెట్టు కోయ్ 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 పట్టుకో జున్ను పట్టుకో బెట్ట గట్టి పెట్టుకోవాలి భయపడద్దు చెప్పు కోయ్ కోయ్ కోడిని కోయ్ అను అరే మునుకి ముని కోడినా కోడి అమ్మయ్య రెడీ అయిపోయాను సో చూసారు కదా మా ఇంటికి కోడి వచ్చింది కోయా అరే కోయ్ కోయ్ కోయా సో మొత్తానికి ఫైనల్లీ కోడిని వస్తున్నాను కోయ్ సో కోడిని అయితే కోసేసి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి సో ఈరోజు నాటుకోడి కూర చేస్తున్నాను యాక్చువల్లీ మా నాన్నతో కలిసి చేద్దాం అనుకున్నాను మా నాన్నకి ఫీవర్ వచ్చింది కాబట్టి నేనే చేస్తున్నాను నేను మంజు ప్రకాష్ అందరం కలిసి చేస్తున్నాం అనమాట ఈరోజు స్పెషల్ కనుమ ఎందుకు అంటే ఈరోజు మా ఫ్యామిలీ మంజు ఫ్యామిలీ అందరం కలుస్తున్నారు కానీ సో వంటలో మేమే చేస్తున్నాం సో అందరికీ ట్రీట్ లాగా సో ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ కాబట్టి సో ఇట్స్ స్పెషల్ కనుమ ఫర్ అస్ అనమాట సో అందుకని కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కొంచెం అట్లా ఫ్రెష్ అప్ అయిపోదాం సో స్నానం చేసిన తర్వాత మొహానికి అట్లా క్రీమ్లు అవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది కదా సో ఫస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఐఎమ్ యూజింగ్ దిస్ సో రీసెంట్గా దిస్ మై బెస్ట్ ఫ్రెండ్ సో ఇది వచ్చేసి హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ ఫేస్ సిరమ్ అనమాట ఈ ఫేస్ సిరమ్ నా ఫేవరెట్ ఎందుకు అంటే ఇందులో 100% ఆర్గానికల్లీ సోర్స్డ్ టర్మరిక్ ఉంటుంది అంటే ఇందులో 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంది 2% నైసినమైడ్ ఉంది సో పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అనమాట
అనమాట. సో ఇందులో కోల్డ్ ప్రెస్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. అంటే గుడ్నెస్ ఆఫ్ టర్మరిక్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్ ఉంటుంది కాబట్టి సో స్కిన్ డల్గా ఉండకుండా బ్రైటన్ చేయడానికి, ఈవెన్ స్కిన్ టోన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు 2-3 వీడియోస్లో చూపించాను 2-3 మంత్స్ బ్యాక్. సో రెగ్యులర్గా ఇది యూస్ చేస్తున్నాను కాబట్టి నా స్కిన్లో ఆ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఇది యూస్ చేయడం వెరీ ఈజీ, జస్ట్ సింపుల్. జస్ట్ 2 to 3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అండ్ నెక్ మీద జెంటల్గా మసాజ్ చేసుకోవాలి, అప్వర్డ్ డైరెక్షన్ సర్క్యులర్ మోషన్లో. సో చూసారా ఇది ఎంత క్విక్గా అబ్జర్వ్ అయిపోతుందో. స్కిన్ చాలా లైట్గా అండ్ ఫీలింగ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇది స్కిన్ డల్గా లేకుండా బ్రైటన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ టోన్ ఇస్తుంది. యాక్నీ స్కార్స్ ఏమన్నా కూడా అవి తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. సో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ టర్మరిక్. అండ్ స్కిన్ రేడియన్స్ని బూస్ట్ చేస్తుంది. సో మీరు కనుక ఈ ప్రోడక్ట్ ట్రై చేయాలి అంటే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్గా ఉంది. హిమాలయ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో హిమాలయ వెబ్సైట్లో నేను ఇచ్చిన లింక్లతో మీరు తీసుకుంటే యూ గెట్ ఫ్లాట్ 30% డిస్కౌంట్ అనమాట. ట్రీట్ యువర్ సెల్ఫ్ విత్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. సో న్యాచురల్లీ రేడియంట్ స్కిన్ కోసం. సో డెఫినెట్లీ ట్రై చేయండి, ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు నేను కుకింగ్లోకి వెళ్ళిపోవాలి. రండి. కోయ్ కోడి వాళ్ళ కనుమ స్పెషల్ నాటుకోడి. ఏంటి నాటుకోడి? నాటుకోడి కదా, నాటుకోడి కూర. నాటుకోడి కూర అదే ఫ్రై కూర అని అడుగుతున్నాను. నాటుకోడి కూర లేదు, యాక్చువల్లీ నేను నాన్నతో నాటుకోడి అని అనుకున్నా. కాకపోతే మా నాన్నకి ఈరోజు కొంచెం ఫీవర్ లాగా ఉంది, నేను పడుకుంటాను అనమాట. సో అందుకే ఇలా ప్లాన్ చేసాము. సెటప్ ఎలా ఉంది, అదిరిపోయింది కదా. సో బాల్కనీలో ఇలా సెట్ చేసాము. సో కనుమ ఎఫెక్ట్ ఉండడానికి 3 రోజుల నుంచి చూస్తున్నారు ఇవే కుంటలు మా ఇంట్లో. సో ఇలా సెట్ చేసామన్నమాట బాల్కనీలో. సో ఇక్కడే లంచ్ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది. ఈరోజు మా ఫ్యామిలీ అలాగే మంజు ఫ్యామిలీ, సో మొత్తానికి మా అందరి ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ లాగా. సో అలా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి ప్రకాష్? సో ప్రకాష్ మా మరిది, మా ఆయన వాళ్ళ తమ్ముడు, మా ఆయన, మా అన్న, మా వదిన. ఆయిల్ ఎంత వేస్తే అంత టేస్ట్. ఫ్రేమ్ లో నువ్వు ఉండాలి చెప్తున్నా, ఎందుకంటే గాలి రాకుండా ఉండాలంటే నువ్వు ఉండాలి. టేస్ట్ ఓకే, హెల్దీ ఉంది. గాలి రాకుండా ఉండడం కోసం ఫ్రేమ్ లో నన్ను రమ్మంటున్నాను. ఏం చేద్దాం? చాలా అక్కడ 2 kgs చికెన్ సరిపోకపోతే బాగుండదండి. ఆయిల్ ఎంత వేస్తే అంత టేస్ట్ సార్, అది గుర్తుపెట్టుకోండి. చూడండి. ఓకే, యాక్చువల్లీ టమాటాలు ఎవరు పోసింది? అది నువ్వేనా? నాటుకోడి కర్రీలో టమాటాలు వేస్తారా వేరా? వేస్తారు. యాక్చువల్లీ వేరు. తెలంగాణ నాటుకోడిలో టమాటా వేరు, బట్ ఆంధ్ర నాటుకోడిలో వేయచ్చు. తెలంగాణ, రాయలసీమ మరి అప్పుడు వేరని చెప్పాలి. ఓకే, సో అంతా మనందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని టొమాటోలు కూడా వేసుకుందాం. ఓకేనా? ఆయిల్ వేగాలి. ఆయిల్ తాగింది ఫ్రెండ్స్. రోజు మాకు గాలి ఎక్కువగా రావట్లేదు కాబట్టి ఈ సెటప్ కి మాకేం ఇబ్బంది అవ్వట్లేదు. గాలి రావట్లేదు. అదే మనందరం అడ్డున్నాం. ఇటు సైడ్ నుంచి గాలి మా వెనక నుంచి వస్తుంది, ఈ వైపు గోడ ఉంది. దేవుడు అలా సో చాలు. ఈ ఆనియన్స్ మళ్ళీ చికెన్ ఫ్రైకి కూడా కావాలి. సో ఐఎమ్ డూయింగ్ చికెన్ ఫ్రై ఆల్సో ఫ్రెండ్స్. నో, నార్మల్ నాటుకోడి కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్ అండ్ మటన్ కర్రీ. సో ఇది సో నాటుకోడి కాంబినేషన్ లో గారెలు, వడలు అనమాట. అలసంద వడలు అంటాము, అలసంద గారెలు అంటాము. ఓకే, సో అలాగే రండి. ఓకే సో అట్లా ఇవాళ స్పెషల్స్. సో ఇక్కడే విందు భోజనం లాగా బాల్కనీలో సెటప్ వేస్తే బాగుంటుంది. సూర్యుడు అటు వెళ్ళిపోయాడు అనుకోండి, బాల్కనీలో సెటప్. సూర్యుడు ఇటే ఉన్నాడు అనుకోండి, సూర్యుడు కొంచెం ఈ రోజు మా మీద కలుపరించి త్వరగా అటువైపు వెళ్ళిపోవా. మే కాదు అమ్మీ. ఏం మే? అది నాటు. అమ్మీ ప్రేమ. అర్థమైందా? అబ్బా, ఛాన్స్ దొరికింది కదా నన్ను తిట్టారనుకుంటున్నావు కదా నువ్వు. ఓకే, పసుపు ఇవ్వ ప్రకాష్. అసలు కనుమ రోజు ఏం చేస్తారు? కనుమ ఫెస్టివల్ దేనికి అసలు కనుమ ఫెస్టివల్ ఎందుకు చేస్తారు? తెలియక నిన్ను అడిగాను. తెలుసు
తెలిసినట్టే అడిగాడు. అవును, తెలిసినట్టే అడిగాడు కాబట్టి ప్రకాష్ ఇప్పుడు తెలుసుకొని చెప్పదన్నారు. ఒక్క నిమిషం. ప్రకాష్ ఏది అడిగినా సరే ఫస్ట్ గూగుల్ ఉంటుంది. మన కోసమే లేకపోతే ప్రకాష్ ఏమైపోతాడని అప్పుడప్పుడు నాకు జాలి వేస్తుంది. ప్రకాష్ లేకపోతే గూగుల్ ఏమైపోతుందో యాడ్స్ చూసి ఇది మా అమ్మ స్పెషల్ రెసిపీ అన్నమాట. ఈ పేస్ట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాటుకోడిలో ఫస్ట్ మనం ఈ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో అన్నీ ఉంటాయి, గసగసాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొబ్బరి, ధనియాల పొడి, సో అన్ని. ఇంకా ఏమన్నా మిస్ చేసినా అమ్మ సీక్రెట్ రెసిపీ. ఇంతకు ముందు వీడియోలో కూడా సంక్రాంతి స్పెషల్ వీడియో లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. సో మిస్ అయ్యింటే ఒకసారి చూసుకోండి. అంటే అలా కాదు, రెసిపీ కావాలి అంటే, అందుకే రెసిపీ నేను ఇప్పుడు చెప్పట్లేదు కదా. నెక్స్ట్ ఇయర్ మనం మిస్ అవ్వకుండా వెళ్దాం. ఇయర్ ఏంటంటే నాన్న ఇక్కడికి వచ్చేసాడు. సో పిల్లలకి కొంచెం ఫీవర్గా ఉంది, మళ్ళీ ట్రావెలింగ్ ఎందుకులే అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో మా నాన్నకి మా పిల్లల నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టుంది. మా నాన్నకి కూడా ఫీవరే. అయ్యయ్యో అనిపించింది. సరే ఫస్ట్ ఇప్పుడు ఏం వేయాలి? టొమాటోస్ ఇద్దామా? టొమాటో వేసిన తర్వాత వేద్దామా? ఇది ఫస్ట్ వేసేద్దాం. ఓకే, 2 kgs కాబట్టి సరిపోతుంది బుజ్జి. ఇంకొంచెం ఏమైనా మసాలా ఎందుకంటే ఫ్రైకి కూడా పెడితే బాగుంటుంది. బట్ దిస్ మసాలా ఈజ్ వెరీ 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 టేస్టీ. కమ్ దిస్ సైడ్, మధ్యలో ఉంటే ఫ్లేమ్ బాగుంటుంది కదా. సో ఈ రోజు ఏంటి అని అంటే, ఇంకా ఫస్ట్ డే భోగి రోజు కూడా మేము నాన్ వెజ్ తింటాం తెలుసా. భోగి రోజు మాకు దోశల పండుగ. ఇటు సైడ్ తినకపోవచ్చు. భోగి రోజు నాటుకోడి దోశలు, నాటుకోడి దోశలు, దోశల పండుగ అంటాం మేము. పొద్దున్నే భోగి మంటలు వేసుకొని బ్రష్ చేసి స్నానం చేస్తాం, లేకపోతే లేదు, అది మాకు సంబంధం లేదు. పొద్దున్నే లేదు, తినాలి. దట్ ఈస్ భోగి ఫర్ అస్. సో దాని తర్వాత మకర సంక్రాంతి. సంక్రాంతి కంప్లీట్ వెజ్, మళ్ళీ స్నానం చేయాలి. భోగి రోజు ఎలా అయితే చేస్తామో, సో సంక్రాంతి రోజు నలుగు పెట్టుకొని స్నానం చేయాలన్నమాట. సో నువ్వుల నూనెతో మంచి మర్దన చేసుకొని ఆయిల్ మసాజ్ చేసుకొని, సో దట్ ఈస్ సంక్రాంతి. సో అలా ఆ రోజు కంప్లీట్. మేము పెద్దల పండుగ కూడా చేసుకుంటాము. ఆ రోజు పెద్దలకి బట్టలు పెట్టడము అలా చేసుకుంటాము అనమాట. సో దాని తర్వాత కనుమ ఫుల్ క్లీన్ స్టార్ట్, తినే పండగే. సో ఆ రోజు తిని 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 అందరు పిలుస్తారు. వాళ్ళ ఇంట్లో కొంచెం వీళ్ళింట్లో కొంచెం అట్లా తిని తిని పోవాలి. ఇంటింటికి వెళ్ళి తినలేక బాగుండే. కొంచెం కొంచెమే వేస్తానండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాటుకోడి ఓన్లీ. పొద్దున్నే మంజు వెళ్ళి చూచేసా బుజ్జుది. సో మా వెళ్ళి ఇదంతా చేయించుకొని దగ్గరుండి చేసుకొని వచ్చాడు. ఈ రోజు షాప్ రష్ ఉంది ఆసియా. మరి ఈ రోజే కదా డిమాండ్. ఫోన్ ఎంతసేపు అంట నిలబడితే తెలుస్తుంది ఎంతసేపు అనేది. తప్పదు మంజు, ఇంకా పిల్లలు ఉన్నారు ఇంట్లో, మనం స్టార్ట్ చేయాలి అది. సో ఇది మంచిగా మిక్స్ చేస్తూ ఉండు. కింద మా వాళ్ళు వడలకి పిండి రెడీ చేస్తున్నారు. మంజు మంచి స్మెల్ వస్తుంది బుజ్జి. సాల్ట్ బే మంచిగా మసాలా అంతా ముక్కలకి పట్టింది చూడండి. నాటుకోడి తిన అంటే ముందు ఓపిక ఉండదు బాగా. నమ్మలాలనా? నమ్మలాలు కాదు, వండడానికి చాలా టైం పడుతుంది. సో మూత పెట్టేద్దాము. ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల గారెలు. నేను అమ్మ మా వదిన. స్క్రీన్ మీద మా వదిన అంటే ఎంత బాగుంటుందో. ఈ జగ్గ నాకింటే చిన్నది అనలేను, మీరేమో అనమంటారు. నేను లక్ష్మి అని పిలుస్తాను, ఏమంటారు? సరే మూతేస్తున్నాను. లక్ష్మి పిలిచినప్పుడు మీ ఇంట్లో లక్ష్మి రావాలి. ఓకే, సో దీన్ని సిమ్ లో పెట్టేసి దీన్ని మనం ఒక 40 నిమిషాలు వదిలేద్దాం. అదే ఈ 40 minutes వదిలేయాలి. 40 minutes మనవి కాదు అని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గారెలు ఇద్దాం రండి.
మా మమ్మీ ఇవి నైట్ నానబెట్టి పొద్దున్నే 6 గంటలకి లేసి వీటికి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకుంది. సో పిండి అంతా రెడీ పెట్టేసుకుంది అనమాట. యాక్చువల్లీ ఇవి వేడి వేడిగా తింటేనే సూపర్గా ఉంటుంది. ఇవి వేడిపోకుండా మనము ఎందుకంటే ఇంకా మిగిలిన వంటలు అయ్యేసరికి చల్లారిపోతాయేమమ్మా. తర్వాత వేసుకుందాం. తర్వాత మళ్ళీ వేసుకున్నాను ఇప్పుడు కొన్ని వేసుకొని ఇవి బాక్స్ లో వేసి హాట్ బాక్స్ లో వేసి పెట్టామంటే మెత్తగా అయిపోతాయి. మళ్ళీ క్రిస్పీనెస్ ఉండదు. ఓకే ఓకే ఓకే. అవును, ఈసారి మనం ఊరికి వెళ్ళలేదు కదా, మీరు ఏమన్నా మిస్ అవుతున్నారా? ఊరికి వెళ్ళింటే బాగుండేది అనిపిస్తున్నామా? చెప్పు నీకు. చెప్పు. అత్తయ్య అయితే బాగా మిస్ అవుతున్నారు. బాగుంటుంది, ఊళ్ళో బంధువుల్ని అందరినీ చూసి మంచిగా అనిపిస్తుంది. ఈసారి వెళ్ళలేకపోయాం. సరే, నువ్వు వెళ్ళలేమో పండుగ అయిపోయిన తర్వాత. చాలా బాగున్నాం. మా సుక్కు చూడు, వాళ్ళ ఇంట్లో అప్పుడే గారెలు చేసేసుకున్నారు, తినేసి కూడా వచ్చారు. మేమే లేట్. గారెలు చికెన్ కర్రీ బాగుందన్న. ఎంత క్రిస్పీగా ఉందంటే మా మమ్మీ చేస్తుంది. ఈరోజు కర్రీ బాగా వచ్చింది, గారెలు కూడా బాగా వచ్చాయి. సో నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు సో మంజు బగారా రైస్ చేస్తున్నాడు, నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. బగారా కొంచెం ఆయిల్ ఫస్ట్. రెసిపీ చెప్తున్నావా? తయారు విధానం చెప్తున్నా. గాలి ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. నాటుకోడి అయితే అయిపోయింది, ఇది అవ్వాలి. సో గెస్ట్లు కూడా వచ్చే టైం అయింది. గెస్ట్లకి ఫోన్ చేసి ఒక 10 గంటలు లేట్ అవుతుంది చెప్పాలా? కొంచెం ఆయిల్ ఇలా చాలు చాలు చాలు. ఓకే. సో నేను కూడా ఆయిల్ వేసుకుంటాను. చెప్పండి. చికెన్ ఫ్రై ఎట్లా చేస్తాం? మొన్న చేసాం కదా న్యూ ఇయర్కి. అంటే ఓకే, బాగుంది కదా. ఓన్లీ చికెనేనా? చికెన్ ఇంకేమైనా కావాలా? చికెన్లో మంచిగా ఏమైనా కావాలా? మీ ఇష్టం. చాలు కదా 2 kgs చికెన్కి. ఫస్ట్ ఆయిల్ వేడి కాదు. కొంచెం ఆయిల్ వేసిన కొంచెం స్పూన్ ఫ్రై కదా. చాలు చాలు చాలు. వేడెక్కాలి, గాలి వస్తుంది. ఎండ కొట్టి గాలి మండి, గాలి కొట్టి ఎండ మండి. లాస్ట్ టైం అన్ని ప్రిపేర్ చేసుకుంటుంది ఇంటికి వెళ్ళి. మరి ఏదో ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్, ఎందుకంటే నేను ఎక్కువ పేస్ట్లే వాడతాను. అంటే మసాలా గ్రేవీ థిక్నెస్ టెక్స్చర్ చాలా బాగుంటుంది కాబట్టి. సో బాగా రైస్ వేసాం, వాటర్ వేసాం, ఉడుకుతుంది కాబట్టి మూత పెట్టేసి నేను కింద వేసుకెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ ఒకటే స్టవ్ పనిచేస్తుంది. ఈ స్టవ్ చాలా స్లోగా పనిచేస్తుంది కాబట్టి ఈ స్టవ్ నేను ఆక్యుపై చేసుకుంటాను. ఇంకా అన్నం ఉడికితే బగారా రైస్ డన్. ఓకే, ఇది ఆఫ్ చేయి. రెడీ రెడీ. ఓకే, బాయ్ గైస్. నేను వంట చేశాను, మొత్తం నిదర్శనం మొత్తం మీద వేసుకుంటున్నాను. మటన్ కర్రీ మొత్తం వదిలే చెప్తుందండి, నేను జస్ట్ పాత్రలే మాత్రమే. మంచిగా ఆయిల్ వేసే. పాత్రలు కాదు,
It's chicken. This is not నాటుకోడి. This బ్రాయిలర్ నాటుకోడి. ఏదైనా ఫస్ట్ చెయ్యండిరా మీరు. తినడానికి రెడీగా ఉన్నా. ఎప్పుడైతుంది అసలు? నా మాట ఇంట్లో చికెన్ పడైతుంది. నువ్వు ఉంటేనే స్టవ్ కదలట్లేదు. నువ్వు వచ్చాక ఇది వేడైంది. అయ్యో లావు ఎక్కిరిస్తారు కానీ అండి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి చూడు. ఉపయోగాలు ఉన్నాయి చూడండి. అయినా ఎప్పుడైనా నేను అన్నాను ప్రకాష్ నువ్వు లావు ఉన్నావని. మీరు కాదు ఆయన కల్ప్రిట్. నువ్వు సైలెంట్ గా చూసి నింద నా మీద వేయి. అదే సో 2 kilos కదా ఉడకడానికి టైం పడుతుంది. సో మొత్తం ఫస్ట్ ఇందులోనే ఉడకాలన్నమాట. ఎక్స్ట్రా వాటర్ ఇందులో అసలు యాడ్ చెయ్యం. దీనిలోనే చాలా వాటర్ వస్తుందండి. చికెన్ వేడెక్కే కొంది దాని నుంచి వాటర్ వదిలేస్తుంది. నేను కొంచెం సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ ఆల్ గుడ్. ఈరోజు ముగ్గురికి పోటీ. ఎవరెవరికి? ప్రకాష్ బాబాయ్ కూడా యాడ్ అయ్యారు. పోటీలుగా చేసినట్టు ఎక్కడ కనబడట్లేదు. వంట అయితే చాలన్నట్టున్నాను ఇప్పుడు. కానీ ఐ విల్ టేస్ట్ అండ్ డిసైడ్. ఓకే. నాటుకోడి కర్రీ అత్త చేసింది, చికెన్ ఫ్రై అత్తే చేస్తుంది, మటన్ కర్రీ కూడా అత్తే చేస్తుంది, బగారా రైస్ ఒక్కటి మాత్రమే మామ చేసాడు. గుర్తుపెట్టుకో, మంజునాథ్ మామ. ప్రకాష్ మామ పక్క నుండి ఊరికి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు గరిటలతో. లేదు, అన్ని ప్రకాష్ మామ దగ్గర ఉండి చూస్తున్నాడు. చూస్తున్నానండి, చేయట్లేదు, చూస్తున్నా. ఓకే, అన్ని వేసేసాం. ఇది మంచిగా బాయిల్ అవ్వాలి. ఏంటి గిన్నె కాలింది కానీ అందులో ఆయిల్ కాలిందా? కాలిపోయింది. ఇప్పుడు ఇది వేస్తా. పర్వాలేదు, చిటపట్లు ఆడుతుంది. నువ్వు ఉండు ప్రకాష్, నువ్వు ఉంటేనే వంటలు అవుతాయి. జస్ట్ బ్రేక్ తీసుకున్నాను. అది ఇప్పుడు చేసుకున్న కర్రీ ఏంటిది? దిస్ ఇస్ మటన్ ఇందులో ఉడికితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ తో పాటు ఆనియన్ పేస్ట్ వేసేస్తున్నాను. బెస్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను కన్నా పేస్ట్ ఈజీగా త్వరగా ఫ్రై అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మసాలా గ్రేవీ బాగుంటుంది. సో చికెన్ మసాలా చేసుకున్నాం కదా, ఇది మటన్ మసాలాలో కూడా వేసేస్తున్నాం అన్నమాట. స్పెషల్స్ గారెలు, నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు, రసము, బగారా రైస్, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై అండ్ అలాగే మటన్ కర్రీ, పెరుగు, వైట్ రైస్, నీళ్ళు కూడా ఉన్నాయి. ఓకే, అందరు రెడీయా? మాసే వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు అందరం కలిసి బాల్కనీలోనే తింటాం అన్నమాట భోజనం. ఓకే, మును రెడీయా బిడ్డ? తిన్నామా? ఆమె తిన్నామా? ఫస్ట్ టైం సంక్రాంతి కనుమ తినేది నేను. ఎందుకంటే మేము ఊర్లో ఎక్కువ చేసుకోము. ఓకే ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం. నాకు తెలిసి కనుమ కూడా మీరు తినే డేట్ లో వచ్చి ఉంటుంది. తినే డేట్ అంతా కూడా కొద్దిగా హ్యాపీ. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 5 రోజులు తినరు. ఓకే, అందరం దా. లక్ష్మి దా.
వచ్చిందా?